కానీ సార్ ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. ఇప్పుడు ఆర్నమెంట్ చేసుకుంటే దాదాపు 20-30% దాకా ఈ తరుగు అని, మేకింగ్ చార్జెస్ అని గొడవ ఇదే ఎక్కువుంది గోల్డ్ ప్రైస్‌లో. దాని బదులు ఈ డాలర్స్ రూపంలో లేదంటే కాయిన్స్ రూపంలో కొనుక్కోవడం బెటరా? అదే అండి. కాయిన్స్ అని ఇక్కడ ఒకటండి. మనకి కాయిన్స్ ఎందుకు తీసుకుంటాం? పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చిందండి. అవును. సపోజ్ ఆడపిల్లలు పుట్టారు. అవును. రైట్? అవును. ఒక 3 ఏళ్ళకో, 4 ఏళ్ళకో మనం గోల్డ్ అక్యుములేట్ చేయడం అవును. మొదలుపెట్టామనుకోండి అవును. చిన్నగా. అవును. అలా పెళ్లి టైంకి ఒక మినిమమ్ వాళ్ళకి కావాల్సినవి మనం యెస్. ఇవ్వటం అనేది మన ఆలోచన. అవును. సో, మనం ఏంటి ఇక్కడున్న ఛాలెంజ్ ఏంటి? మన మోడల్స్ ప్రకారమే అప్పుడు మోడల్స్ ఉండకపోవచ్చు. రైట్? మనకు నచ్చిన మోడల్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చాలని కూడా లేదు. లేదు. నచ్చవు కూడా. అవును. సో, అప్పుడేమవుతది? ఇప్పుడు మనం కొన్నప్పుడు మేకింగ్ చార్జెస్ సరే మనం బార్గెయిన్ చేసో, అటు చేసి, ఇటు చేసో 16%కి తీసుకొచ్చామనుకోండి. రేపొద్దున మళ్ళీ చేపిచ్చినప్పుడు అది మళ్ళీ ఇంకొక 18%, 20% మారొచ్చు. సో, మారుతుంది. ఈ మేకింగ్ చార్జెస్ అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తారు? కాయిన్స్ రూపంలో మనం కొనుక్కుంటాం. హ్మ్. అక్యుములేట్ చేసుకొని అవును. జస్ట్ ఎక్స్చేంజ్ ఇచ్చేస్తాం ఆ ప్రైస్‌కి. హ్మ్. మనకి అప్పుడు తగ్గుద్దనేది. అయితే మీరు అనొచ్చు కాయిన్‌కి కూడా మేకింగ్ చార్జ్ ఉంటదిగా అంటారు. ఓహ్! ఆ! కాయిన్‌కి కూడా ఏస్తారు కదండీ ఆ! ఆ! మేకింగ్ చార్జ్. కానీ అంతుండదేమో. తక్కువ ఉంటదండి. అంటే రైట్. డిపెండ్స్. ఓకే. మనకి కొన్ని అంటే రిఫైనరీస్ నుండి తీసుకున్నాం అనుకోండి. హ్మ్. రిఫైనరీస్ దగ్గర నుండి డైరెక్ట్‌గా వాళ్ళు కూడా కాయిన్స్ అచ్చా! చేసిస్తుంటారు గోల్డ్. ఓకే. అక్కడ మనకి తక్కువ. వింధ్యా గోల్డ్ లాంటి రిఫైనరీస్. అది మన హైదరాబాద్ అండి. అవును. అలా అవును. రిఫైనరీస్ ఇండియాలో ఇంకా 18, 19 రిఫైనరీస్ ఉన్నాయండి. ఓకే. ఓకే. సో, అలాంటి అక్కడేంటి ఒక 5, 6%, 4% ఏదో తక్కువ ఉంటది. అచ్చా! కొంచెం మనం ఓపెన్ మార్కెట్‌లోకెళ్తే మేబీ ఇంకో 3, 4% ఎక్కువ ఉండొచ్చు. ఓకే. బట్ మనకక్కడ మీరన్నట్టు 18, 20% అయితే ఉండదు కదా! అవును. సో, దాన్ని మనం యెస్. ఆ రకంగా మనం కొంత దాన్ని సేవ్ హ్మ్. చేయటం కోసం మనం కాయిన్స్ రూపంలో పెట్టుకుంటారు. సూపర్. సో, కాపోతే కాయిన్స్‌కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే లోన్ రాదు. ఓహ్! అదేంటి? లోన్ ఆర్నమెంట్స్‌కే కదండీ బ్యాంక్ ఇచ్చేది. ఓకే. సో, ప్యూర్ ఫార్మ్ 24 దాంట్లో మీరు కాయిన్ పెడితే రాదండి. అచ్చా! అదొక్కటే దానికున్న ఛాలెంజ్. డిసడ్వాంటేజ్. రైట్. అదొకటి. అట్లాగే ఒక సగటు ఎంప్లాయీ హ్మ్. తన సాలరీస్ గోల్డ్ ఎస్ఐపీస్ ఎంత పెట్టుకుంటే బెటర్? అంటే మనం పోర్ట్‌ఫోలియో ఏదైతే మనం అనుకుంటున్నామో హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్‌లో అందులో 10-15% అలాట్ చేసుకోవడం మంచిదండి. సపోజ్ ఓకే. నేను ఇయర్‌కి వచ్చేటప్పటికి సో పోర్ట్‌ఫోలియో లేదు సార్. ఏదో పోర్ట్‌ఫోలియో అంటే మామూలు ఎంప్లాయీ ఏదో పోర్ట్‌ఫోలియో అంటే సపోజ్ ఇప్పుడు ఉంది సార్ నాకు 20,000 మిగులుతున్నాయి. ఆ 20,000లో నేనైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటా కదా సార్. ఆ అవును. ఇన్వెస్ట్‌మెంట్‌లో అట్‌లీస్ట్ ఒక 15% గోల్డ్ పెట్టుకోవటం బెటర్ అండి. ఓకే. 10-15% మినిమమ్. ఇంకా పిల్లలున్నారు వాళ్ళకి నెక్స్ట్ చేయాలంటే అది వేరు. అవును. కొంచెం పెంచుకుంటాం మనం దాన్ని. మార్కెట్‌లోకి హాల్ మార్క్. సింపుల్‌గా చెప్పాలంటే ఏజ్ డివైడెడ్ బై 2 అండి. ఓహో! అంటే 30 ఏళ్ళు ఉన్నాయి. ఆ! డివైడెడ్ బై 2 15% మనం గోల్డ్‌లో పెట్టుకుంటే వెళ్తాం. అచ్చా! ఓహ్! వావ్! ఒక 50 ఏళ్ళు వచ్చినాయి మనకి. ఆ! సో 25% 25% గోల్డ్ పెట్టుకుంటాం. సాలరీలో గోల్డ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి సేఫ్. ఓవరాల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో కాదు సాలరీలో. ఓవరాల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో అండి. రైట్. లాస్ట్ టైం మనం రిపీటెడ్‌గా చెప్పేదేంటంటే ఆ! అసెట్ అలొకేషన్ ఇంపార్టెంట్. అవును. నేనదే చెప్తున్నా. మీరు గోల్డ్ అంటే గోల్డ్‌లోనే పెట్టొద్దు. మ్యూచువల్ ఫండ్స్ అంటే అలానే బ్లైండ్‌గా మ్యూచువల్ పెట్టొద్దు. అవును. ఫండ్స్‌లోకి వెళ్ళొద్దు. రొటేషన్ ఆఫ్ మనీ, అసెట్ అలొకేషన్ ఇంపార్టెంట్. అందులో మనం టైంని బట్టి కొంత అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. హ్మ్. ఇది అసెట్ క్లాస్ తగ్గిందనుకోండి కొంత పెంచుకోవటం. అవును. అసెట్ క్లాస్ పెరిగితే కొంత ఇది కంపల్సరీ మనం ఇప్పుడున్న సినారియోలో చేయాలండి అవును. కంపల్సరీ. అవును. ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్ ఎప్పుడూ పెర్ఫార్మ్ చేయదు. అవును. కంటిన్యూస్‌గా ఏది పెర్ఫార్మ్ చేయదు. అవును. మామిడికాయ వేసవికాలంలో కాస్తది. ఇంకోటి పండు శీతాకాలంలో కాస్తది. అంటే దేని సీజన్‌లో అది వస్తది అంతే కదా! కదండీ. సో, అవును. ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఏ టైంలో పెర్ఫార్మ్ చేయాలో ఆ టైంలోనే పెర్ఫార్మ్ చేస్తది. యెస్. సో, కొంత మనం డైవర్సిఫై చేసుకోవాలనేది మన పాయింట్ అండి. సో సార్ ఇప్పుడు మార్కెట్‌లో హాల్ మార్క్ వచ్చిన తర్వాత ఇంకా హెచ్‌డిఐ ఏదో వచ్చి వీటిలో వచ్చిన తర్వాత బంగారం విషయంలో మోసాలు తగ్గాయనుకోవచ్చా? ఇంకా వేరే రూపకంలో ఏదైనా రూపంలో గోల్డ్ కస్టమర్లు అంటే మోసపోతున్నారా? ఇక్కడ మనకి స్టాండర్డ్ వచ్చింది కదండీ. అవును. స్టాండర్డ్ అవును. వచ్చిన తర్వాత మనకి అది చాలా కంఫర్టే కదండీ ఆ! మనకి. మనకి హ్మ్. అంటే మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంకా ఏమన్నా మోసాలున్నాయా అని ఇక మార్కెట్‌లో? చిన్నవి జరుగుతూనే ఉంటాయి కదా సార్. బట్ హ్మ్. ఓవరాల్‌గా ఒక రెగ్యులేషన్, ఒక స్టాండర్డ్ ఉంది. ఓకే. ఇప్పుడు అక్కడ తీసుకోబట్టే కదా సార్ మీరిప్పుడు ఒక 20 గ్రాముల బంగారం కొన్నారు మీరు. అవును. లేకపోతే బ్రాస్లెట్ చేపించుకున్నారు 30 అవును. గ్రాములు పెట్టి. అవును. 30 గ్రాములు ఉంటేనాక మీకు లోన్ ఇస్తున్నాడు 30 గ్రాములకి అంతే కదా! అగైనెస్ట్. అవును. అంటే అక్కడ మీ 24 మీరు ఏదైతే ఉందో హాల్ మార్క్ హ్మ్. దాన్ని మళ్ళీ చెక్ చేసుకుంటాడు. ఓకే. చేసుకునే కదా లోన్ ఇస్తున్నాడు. మ్యాచ్ అవును. అవుతుంది కదా! రైట్. అట్లా ఎంత బంగారం మరి వాళ్ళ బ్యాంకులో ఉంది. అంతే. హ్మ్. సో, ఇప్పుడు అంటే పాత బంగారాన్ని ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు సార్, దాన్ని లాస్ కాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది వాళ్ళేదో మీరు రకరకాల అది లెక్కలేస్తుంటారుగా. మీరు వాళ్ళని అడగాలండి ఎవరిని?
గోల్డ్ స్మిత్ గోల్డ్ నేను ప్రైజ్ వర్సెస్ దాని వాల్యూ ఏంటి, ఇది అవునా కాదా, ఇది మనకి కంపాటబుల్లా కాదా చెప్పగలను, కానీ మరీ మీరంతా మైన్యూట్కి వెళ్తే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ బాగా పెరిగింది కాబట్టి, అంటే అఫ్కోర్స్ సిల్వర్ కూడా పెరుగుతుంది, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఆప్షన్ అయినా. అంటే సిల్వర్ వాలటైలిటీ ఎక్కువ అండి, ఓకే ఇన్వెస్ట్ చేయడం తప్పేం కాదు, కాకపోతే కంపారిటివ్లీ గోల్డ్ బెటర్ అండి. ఓకే అంటే మనకి అది యూసేజ్ కూడా ఉంది కదండి. ఓకే ఇప్పుడు గోల్డ్ ఉందండి మీ దగ్గర, అవును. సపోజ్ ఇలా అనుకోండి, మీరు గోల్డ్ కొన్నారు 2026లో గోల్డ్ కొన్నారు, అవును సరే అనుకోకుండా ఒక 5 ఏళ్ళు గోల్డ్ పెరగలేదండి, రైట్. మీరేం చేస్తారు దాన్ని? సార్ మీరు ఒక ఒక కాయిన్ తీసుకొచ్చుకున్నారు, మీరేం చేస్తారు దాని తర్వాత? ఏ ఉంగరమో అయితే దాన్ని చైన్ కింద మార్చుకుంటారు. అవును. సిల్వర్ని ఏం చేస్తారు? సిల్వర్ కొన్నారు, అవును తెచ్చారు 1 కేజీ, ఏ చెంబు చేసుకోవాలి, సిల్వర్ చెంబు, సిల్వర్ ప్లేట్. దాన్ని ఏం చేస్తాం మనం అంటే మన ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తున్నామా, అవును ఒక సెక్యూరిటీ కింద చూస్తున్నామా? రైట్. సెక్యూరిటీ కింద చూసినప్పుడు గోల్డ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండి కంపేరిటివ్ సిల్వర్. అవును. సిల్వర్ పెరుగుద్దండి, బట్ కంపారిటివ్లీ మనకి కంఫర్టబుల్ గోల్డ్ అండి. సో ఇప్పుడు గోల్డ్ రేట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లక్షలు టచ్ అవుతున్న ఈ సందర్భంలో ఈ అంటే ఒకేసారి కొనలేరు కదా ఇప్పుడు జనం, ఇంత రేట్లు పెట్టి కొనలేని పరిస్థితులలో ఈ వింధ్యా గోల్డ్ లాంటి కొన్ని సంస్థలు స్వర్ణనిధి అని ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ అని కొన్ని ఇస్తున్నాయి. ఇట్లాంటి వాటిలో పెట్టొచ్చా మనం? అంటే నథింగ్ బట్ ఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి కదండి. మ్మ్. ఇప్పుడు ప్రతి గోల్డ్ షాప్, ఏ జ్యువెలరీకి వెళ్ళినా మన స్కీమ్ వస్తుంది. అఫ్ కోర్స్ వీళ్ళు రిఫైనరీ అంటే వీళ్ళు షాప్స్కి వీళ్ళు గోల్డ్ ఇస్తారు కాబట్టి వీళ్ళు కొంత మనకి అది మేకింగ్ ఛార్జెస్ వాటిలో కొంత తగ్గుతుంది మనకి. తగ్గచ్చు. ఓ, అండ్ ఎడ్జ్ ఏంటంటే కొంత వీళ్ళు రిఫైనరీ నుండి వస్తారు కాబట్టి కొంత వీళ్ళకి ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే సో అట్లా వాళ్ళు ఏమైనా అట్రాక్టివ్ ఆఫర్స్ ఇస్తే ఇవ్వచ్చు. రైట్. అంటే ఇప్పుడు ఆఫర్స్ అంటే ఏంటంటే 11 months ఎనీ 10 year మీరు గోల్డ్ తీసుకుంటే ఏ స్కీమ్ అయినా 11 months అండి అయిపోతుంది, అవును, రైట్? అది ఎక్కడ తీసుకున్నా సరే. అవును సరే ఒకడు ఏమంటాడు మేకింగ్ ఛార్జెస్ నీకు ఫ్రీ అంటాడు, అవును అదే మేకింగ్ ఛార్జెస్లో రిబేట్ ఇస్తానంటాడు. అవును. ఇంకొకళ్ళు ఏమంటారు ఎక్స్ట్రా మేము ఏదో ఇంకొక గోల్డ్ మీరు వచ్చిన దానిలో ఒక 5% ఏదో యాడ్ చేస్తూ ఉంటారు. అవును ఇలా మీకు ఏదో ఒక బెనిఫిట్ అనేది ఇస్తారు. అవును వాళ్ళకి అది అక్యూములేట్ చేసుకుంటారు కాబట్టి. ఇదివరకు ఎలా ఉండే గోల్డ్ స్కీమ్స్ మీరు కట్టుకుంటే వెళ్ళండి, చివరిలో ఏ రేట్ ఉంటే అది ఇచ్చేవాడు. అవును. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఏ రోజైతే మీరు మాకు స్కీమ్ కడతారో ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం ఆ రోజు బ్లాక్ చేసేస్తాం. సపోజ్ మీకు 1.60 ఉందండి ఫస్ట్ అవును, మంత్, మనం అవును. ఆ రోజు రేట్ ప్రకారం ఎంత వస్తే అంత బ్లాక్ చేస్తారు. సపోజ్ 10,000 అనుకోండి, 10,000కి ఎంత వస్తే అంత. 11th మంత్కి వెళ్ళేటప్పటికి అది 2,10,000 అయింది అనుకోండి, ఆ 2,10,000 తగ్గట్టు బ్లాక్ చేస్తారు. ఇదివరకు అలా కాదు, మీరు ఈ అమౌంట్ అంతా అక్యూములేట్ అయ్యి లాస్ట్ 2,10,000 కొనాల్సి వచ్చేది. అవును ఇప్పుడు ఏంటి, లాస్ట్ ఈ మధ్య చాలా వరకు లాస్ట్ 1.5 year నుండి ఏంటి ఆ గోల్డ్ అప్పటికప్పుడే బ్లాక్ చేస్తున్నారు. ఓహో సో మనకి రేట్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఓకే. అచ్చా, మనకి ఇదివరకు అడ్వాంటేజ్. మనకి రేట్ ఏదైతే ఉందో అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఓకే. లేదు ఈ రోజు మనం హైలో కొన్నాం, 11th మంత్ తగ్గిన దాని మ్మ్. ప్రకారం ఎక్కువ బంగారం వస్తుంది కదండి. అవును సో ఇట్లా అది ఆ స్కీమ్స్ ఎప్పటి నుండి ఉన్నాయి. అలాగే వీళ్ళు కూడా ఏంటి రిఫైనరీస్ కూడా ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారండి. రిఫైనరీస్ అవును. కూడా మనకి అంటే